ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం నూకాంబిక ఆలయంలో భక్తులతో కిక్కిరిసింది. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల రోజులు మహోత్సవంలో భాగంగా అనకాపల్లి మున్సిపల్ గ్రౌండ్లో గత నెల రోజులు జరుగుతున్న సంస్కృత కార్యక్రమాలను భక్తులను విశ్లేషకంగా ఆకట్టుకున్నాయి. జరిగిన ఈ నెల రోజుల ఉత్సవాల్లో రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి వివిధ ప్రాంతాల నుండి సుమారు 5,000 మంది కళాకారులు పాల్గొన్నారు. ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో రోజుకొక ఉత్సాహంగా ఉత్తేజభరితంగా భక్తులను ఆకట్టుకునే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మహోత్సవాలను మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొంటాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నమనేని లోకేష్ మరియు ఈ మధ్య ప్రకటించిన 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శాసనసభ్యులు చేతుల మీదుగా షేక్ రిజన్వా పర్వీన్, ఆర్సి వెంకటజయ, ఎండ అనీష, పంపాన మౌనికాలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. అనంతరం ఈ సంస్కృత కార్యక్రమాలకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులకు శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. శివోహం అంటూ ముందుకు శుభకార్యం వచ్చుతూ వస్తున్నారు. హలో హలో
సాధించింది ఈ అమ్మాయి మన జిల్లాకి మన ప్రాంతానికి కూడా గర్వకారణం. వారిని గౌరవ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు ఉగాది పురస్కారంతో సత్కరిస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎస్ఎస్సి డిస్ట్రిక్ట్ టాపర్ గవర్నమెంట్ స్కూల్ ఎండ అనీషా, కాండ్రేగల్ శ్రీరామ్ గారికి కూడా గౌరవ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి చేతుల మీదుగా చిరు వారిరువురికి కూడా సత్కరించవలసిందిగా గౌరవ శాసనసభ్యులు రామకృష్ణ గారిని కోరుకుంటా ఉన్నాం. One day